హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను హానర్ బ్యాండ్ 6ని యూజ్ చేస్తున్నాను. ఈ హానర్ బ్యాండ్ 6ని తరోగా టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ బ్యాండ్ ఆఫర్ చేసిన ఫీచర్స్ అన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి, బ్యాండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఈ ఫుల్ ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ బడ్జెట్కి మనం ఈ బ్యాండ్ కొనొచ్చా లేదా అనే పూర్తి క్లారిటీని ఈ వీడియో ద్వారా నేను ఇవ్వబోతున్నా. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు విహా టెక్ టైమ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్యాండ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది 1.47 AMOLED టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మెయిన్గా SpO2 సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్, ఇంటెలిజెంట్ స్లీప్ మానిటర్, స్ట్రెస్ మానిటర్. సో ఇందులో 5 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇది స్విమ్ స్ట్రోక్స్ని కూడా ట్రాక్ చేస్తుంది. ఇందులో మనకు 10 ప్రొఫెషనల్ వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. 14 days బ్యాటరీ లైఫ్ అనేది హానర్ క్లెయిమ్ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ గురించి కూడా ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. తర్వాత మీరు మిగతా స్పెసిఫికేషన్స్ స్క్రీన్ పైన చూడొచ్చు. నేను ఆల్రెడీ హానర్ బ్యాండ్ 4 యూజ్ చేస్తున్నా. సో దాంతో కంపేర్ చేస్తే హానర్ బ్యాండ్ 6 అనేది మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈ రివ్యూని నేను ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేసిన. సో ముందుగా మనం ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి డిస్ప్లే. నాకు ఈ బ్యాండ్లో మెయిన్గా నచ్చింది డిస్ప్లే అని చెప్పొచ్చు. అంటే సైజు అనేదే కాకుండా క్వాలిటీ కూడా, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా క్రిస్పీగా ఉంది. చూడొచ్చు మనం డిస్ప్లేలో టెక్స్ట్ అయినా కలర్స్ అయినా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ డిస్ప్లే స్మూత్నెస్ కూడా చాలా బాగుంది. తర్వాత కంఫర్టబిలిటీ విషయానికి వస్తే ఈ బ్యాండ్ నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. స్ట్రాప్ క్వాలిటీ కానీ లేదంటే ఫిట్టింగ్ కానీ, అంటే నేను ఆల్మోస్ట్ 24/7 లాగానే యూజ్ చేసిన. సో నాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అండ్ ఇక్కడ స్ట్రాప్కి నెంబర్ ఆఫ్ హోల్స్ ఇవ్వడం వల్ల అంటే ఎవరికైనా కూడా ప్రాపర్గా ఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ స్ట్రాప్ టెక్స్చర్ కూడా కొంచెం మ్యాట్ ఫినిషింగ్ లాగా అనిపిస్తూ స్మూత్గా డిజైన్ చేయడం జరిగింది. సో మొత్తానికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే, స్ట్రాప్ ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ సైడ్ బటన్ రెడ్ యాక్సెంట్తో ఇవ్వడం వల్ల ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. కావాలంటే మనం ఈ స్ట్రాప్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు, అంటే వేరే వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే రకరకాల కలర్స్, డిఫరెంట్ స్ట్రాప్స్ తోటి మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఈజీగానే. ఇక్కడున్న ఈ స్ట్రాప్ బటన్ని ఓపెన్ చేసి మనం అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది బ్యాండ్. అసలు ఇంత లైట్ వెయిట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ రకంగా కూడా మనం 24/7 యూజ్ చేయడానికి దీని వెయిట్ అనేది హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇక మనం క్విక్ టాగుల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనం స్క్రీన్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అంటే 5 minutes to 20 minutes వరకు కూడా ఆన్ చేసుకోవచ్చు ఇది ఆన్ చేస్తే. తర్వాత అలారం చూడొచ్చు, అలారం పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. చాలా సింపుల్గానైతే మనం అలారం సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డు నాట్ డిస్టర్బ్ మోడ్. ఇందులోకి వెళ్తే మనకు ఇన్కమింగ్ కాల్స్ అండ్ నోటిఫికేషన్స్కి వైబ్రేట్ అవ్వదు అని చెప్తుంది. తర్వాత ఫైండ్ మై ఫోన్, మనం ఇది క్లిక్ చేస్తే మొబైల్ రింగ్ అవుతుంది. సో మనం మొబైల్ ఎక్కడైనా మర్చిపోయినా కూడా ఈ ఫీచర్ అనేది మంచిగా పనిచేస్తుంది మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే, వైబ్రేషన్, డు నాట్ డిస్టర్బ్. సో ఒకసారి వైబ్రేషన్కి వెళ్తే మనము స్ట్రాంగ్, సాఫ్ట్ ఆర్ నన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత వర్కౌట్ సెట్టింగ్స్, సిస్టమ్, అబౌట్. సో ఇవన్నీ మీకు అన్బాక్సింగ్ వీడియోలో చూపెట్టిన. సో మనం పైనుంచి స్వైప్ చేసినట్టయితే క్విక్ టాగుల్లోకి వెళ్తాం. అలాగే కింది నుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్లోకి వెళ్తాం. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనం కింది నుంచి పైకి స్వైప్ చేస్తే ఆ నోటిఫికేషన్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు వాట్సాప్ నుంచి ఈ నోటిఫికేషన్ని. తర్వాత మనం బ్యాక్ వెళ్ళాలంటే సింపుల్, సైడ్ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతాం. మళ్ళీ నోటిఫికేషన్ చూడాలంటే కింద నుంచి స్వైప్ చేయాలి. మనం క్లియర్ అవ్వాలంటే క్లియర్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం సైడ్ నుంచి రైట్కి స్వైప్ చేసినా కూడా ఆ వచ్చిన నోటిఫికేషన్ని అది క్లియర్ చేసేస్తుంది, అంటే డిలీట్ అయిపోతుంది అన్నట్టు. తర్వాత మనం బ్యాండ్ నుంచి మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మొబైల్లో ప్లే అవుతున్న మ్యూజిక్ని మనం అంటే నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళడం కానీ, లేదంటే ముందున్న ట్రాక్కి వెళ్ళడం కానీ,
వాల్యూమ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ ఇట్లాంటివి అయితే బ్యాండ్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అయితే మనం మెయిన్ స్క్రీన్లో ఉన్నప్పుడు సైడ్ బటన్ క్లిక్ చేస్తే చూడొచ్చు మీరు ఇవన్నీ ఆప్షన్స్ వస్తున్నాయి. వర్కౌట్స్లోకి వెళ్దాం. వర్కౌట్స్లో అవుట్డోర్ రన్, నో జీపీఎస్ సిగ్నల్, అనేబుల్ టు ట్రాక్ రూట్, కంటిన్యూ అంటుంది. సో జీపీఎస్ సిగ్నల్ అనేది లేదు, కంటిన్యూ చేయాలని అడుగుతుంది. తర్వాత బ్యాక్ వస్తే ఇండోర్ రన్. సో ఇవన్నీ వర్కౌట్ మోడ్స్ అన్నట్టు. మనకి ఇచ్చిన 10 వర్కౌట్ మోడ్స్ అనేది ఇక్కడ చూడొచ్చు మనము. అవుట్డోర్ వాక్, ఇండోర్ వాక్, అవుట్డోర్ సైకిల్, ఇండోర్ సైకిల్, పూల్ స్విమ్, ఎలిప్టికల్, రోవర్ అండ్ అదర్స్. సో ఇవి ఇలా 10 వర్కౌట్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి మనం ఇండోర్ వాక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్, డిస్టెన్స్, తర్వాత పేస్, స్టెప్స్, క్యాలరీస్, ఇట్లా టోటల్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవి ఈ బ్యాండ్ ఆఫర్ చేస్తున్న 10 వర్కౌట్ మోడ్స్. సో మనం జనరల్గా యూజ్ చేసే వర్కౌట్ మోడ్స్ అయితే ఈ బ్యాండ్లో ఉన్నాయి. అయితే ఈ బ్యాండ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని నేను గమనించిన. అదేంటంటే మనం సింపుల్గా చేయి అడ్డు పెట్టి స్క్రీన్ ఆఫ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ అనేది నైట్ టైంలో మనకు మంచి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్క్రీన్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ బటన్ క్లిక్ చేయడం అట్లా చేయకుండా సింపుల్గా మనం చేయి అడ్డు పెట్టి ఆఫ్ చేయొచ్చు. అయితే ఈ ఫీచర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే స్క్రీన్ని వేకప్ చేయాలంటే మాత్రం మనం మన చేయిని ఇట్లా టర్న్ చేసినప్పుడే అది స్క్రీన్ ఆన్ అవుతుంది. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ తోటి వేకప్ ఆప్షన్ ఇస్తే బాగుండేది అనిపించింది. తర్వాత ఈ సైడ్ బటన్ ఆఫర్ చేసే ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. మనం ఒకసారి క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్ ఆన్ అవుతుంది కదా, అదే హోమ్ స్క్రీన్ పైన మళ్ళీ క్లిక్ చేస్తే చూడొచ్చు మీరు ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. వర్కౌట్ సెట్టింగ్స్, వర్కౌట్ రికార్డ్స్. వర్కౌట్ అంటే మనం ఆల్రెడీ చూసినాం మనం క్విక్ సెట్టింగ్స్ నుంచి. తర్వాత వర్కౌట్ రికార్డ్స్. తర్వాత చూడొచ్చు మీరు హార్ట్ రేట్ సంబంధించిన డేటాను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత చూస్తే నెక్స్ట్ SpO2. మనకున్న టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. కాకపోతే ఈ SpO2 గురించి ఒక కాన్ అయితే ఉంది. చెప్పాలంటే అది కొంచెం మేజర్ కానే. అది మనం కాన్ సెక్షన్లో మాట్లాడుకుందాం. తర్వాత యాక్టివిటీ రికార్డ్స్ చూడొచ్చు మనం. మన యాక్టివిటీ అంటే నడిచిన స్టెప్స్ కానీ, తర్వాత మనం బర్న్ చేసిన క్యాలరీస్ కానీ, టోటల్ అంటే వీక్లీ డేటా కూడా మనకి యాక్టివిటీ రికార్డ్స్లో ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకు యాప్లోకి వెళ్తే, మొబైల్ నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్లోకి వెళ్తే టోటల్ వర్కౌట్ రికార్డ్స్ అనేది మనకు చాలా క్లియర్ డేటా కనిపిస్తుంది అక్కడ. అది కూడా మీకు చూపిస్తా హెల్త్ యాప్ ఎట్లా పనిచేస్తుంది అనేది. తర్వాత నెక్స్ట్ స్లీప్లోకి వెళ్తే చూడొచ్చు మీరు గోల్ 8 అవర్స్ అయితే నేను 10 అవర్స్ 31 మినిట్స్ అయితే పడుకున్నా. తర్వాత ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా, అంటే ఏ టైం నేను పడుకున్నా, ఏ టైం నేను మేల్కొన్నా అనేది కూడా చూపిస్తుంది. తర్వాత నేను నైట్ టైం ఎంతసేపు పడుకున్నా, తర్వాత మధ్యాహ్నం టైం కూడా ఎంత టైం పడుకున్నా అనేది నాప్స్ ద్వారా చూడొచ్చు మీరు. తర్వాత స్ట్రెస్లోకి వెళ్తే చూడొచ్చు మీరు లెవెల్ 25 రిలాక్స్డ్ అని ఉంది. అంటే నేను ఎక్కువ స్ట్రెస్ అయింది 51, లెవెల్ 24 అనేది లో స్ట్రెస్ అనేది చూపిస్తుంది. హై, మీడియం, నార్మల్, రిలాక్స్డ్ అంటే నేను నార్మల్ స్టేజ్లో ఎక్కువ ఉన్నా, తర్వాత రిలాక్స్ స్టేజ్లో 14% ఉన్నా అని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు రిలాక్స్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్. బీయింగ్ కామ్ అలోస్ యూ టు ఎంజాయ్ అండ్ అప్రిషియేట్ మోర్. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది చూడొచ్చు మనం. ఇన్హేల్ అంటే లోపలికి గాలి తీసుకోవడం, తర్వాత బయటికి గాలి వదలడం. ఇది ఆన్ చేసుకొని మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని ప్రాపర్గా చేయొచ్చు. సో టైం కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు 3 మినిట్స్ వరకు. ఇది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది. పేస్ని కూడా అంటే ఫాస్ట్గా, మోడరేట్గా, స్లోగా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మ్యూజిక్ కంట్రోల్ మనం ఆల్రెడీ చూసినాం. తర్వాత రిమోట్ షట్టర్. యాక్చువల్గా రిమోట్ షట్టర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. కాకపోతే దీనికి సంబంధించిన ఒక మేజర్ కాన్ అయితే ఉంది. అది మనం కాన్ సెక్షన్లో మాట్లాడుకుందాం.
తర్వాత వెదర్ రిపోర్ట్స్ కూడా చూడొచ్చు. టోటల్ డీటెయిలింగ్గా ఇక్కడ వెదర్ రిపోర్ట్ అయితే చూడొచ్చు. ఏ టైంకి వర్షం పడుతుంది, టెంపరేచర్ ఎంత ఉంది, రేపు ఎంత ఉండబోతుంది. తర్వాత టోటల్ వీక్లీ రిపోర్ట్ కూడా చూడొచ్చు. తర్వాత స్టాప్ వాచ్, అండ్ టైమర్ కూడా మన ఇష్టము, కస్టమైజ్డ్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అలారం మనం ఆల్రెడీ చూసినాం, క్విక్ టాగుల్ నుంచి అలారంని ఆపరేట్ చేయడం. తర్వాత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫ్లాష్ లైట్, ఇది ఆన్ చేస్తే చూడొచ్చు మనం మొత్తం స్క్రీన్ అంతా ఫుల్ బ్రైట్ అయిపోతుంది. నైట్ టైంలో యూజ్ అవుతుంది మన దగ్గర ఫోన్ లేని టైంలో అట్లా. తర్వాత ఫైండ్ మై ఫోన్ గురించి ఆల్రెడీ చూసినాం క్విక్ టాగుల్లో. తర్వాత సెట్టింగ్స్ అంటే మనం క్విక్ సెట్టింగ్స్ నుంచి ఇవన్నీ చూసినాం. వాచ్ ఫేసెస్ అనేది అట్లా డిస్ప్లే అనే సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూస్తే ఫేవరెట్స్ అనేది మనము రైట్ లెఫ్ట్ స్వైప్ చేసినప్పుడు మనకు హార్ట్ రేట్, స్ట్రెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ మనం ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత బ్రైట్నెస్ లెవెల్స్ కూడా అప్ టు 5 బ్రైట్నెస్ లెవెల్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను 3 అయితే ఉంచిన. తర్వాత అడ్వాన్స్లోకి వెళ్తే ఆటో స్లీప్, స్క్రీన్ టైం 5 minutes, 10 minutes ఆర్ 20 minutes, అప్ టు 20 minutes పెట్టుకోవచ్చు. తర్వాత డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఏంటంటే మనం ఆల్ డే పెట్టుకోవచ్చు, లేదంటే షెడ్యూల్ చేయొచ్చు టైంని. అంటే నైట్ 10 నుంచి మార్నింగ్ 7 వరకు అయితే నేను పెట్టుకున్నా. ఆ టైంలో ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ రావడం కానీ, లేదంటే స్క్రీన్ రైజ్ టు వేకప్ ఫంక్షన్ అని ఇట్లాంటివన్నీ ఆఫ్ అయిపోతాయి. సో మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయదు డివైస్ అనేది. సో ఒకసారి వాచ్ ఫేసెస్ చూద్దాం. అండ్ ఈ వాచ్ ఫేసెస్ ఏంటంటే ఈ డివైస్ కొన్నప్పుడు వచ్చిన వాచ్ ఫేసెస్తో పాటు నేను కొన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ని కూడా పెట్టుకోవచ్చు. చూడొచ్చు మీరు, ఇది కస్టమైజ్డ్ వాచ్ ఫేస్. సో ఇది నేను పెట్టిన వాచ్ ఫేస్. సో చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, కస్టమైజ్డ్ వాచ్ ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ టైం అండ్ డే అనేది చూపిస్తుంది. సో అప్ టు 8 కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ అనేవి మనం పెట్టుకోవచ్చు. ఇక స్టెప్స్ కౌంట్ విషయానికి వస్తే ఈ బ్యాండ్ ఆల్మోస్ట్ అక్యురేట్గానే చూపిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే నేను చూసిన బ్యాండ్స్లలో ఏ బ్యాండ్ చూసినా కూడా, ఈవెన్ యాపిల్ వాచ్ చూసినా కూడా మనకు స్టెప్స్ కౌంట్ అనేది 100% అక్యురేట్గా ఉండదు. సో ఆ రకంగా చూస్తే ఇది అరౌండ్ 95% స్టెప్స్ కౌంట్ని అక్యురేట్గా చూపిస్తుందని చెప్పొచ్చు. ఇక హార్ట్ రేట్ మానిటరింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అక్యురేట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను పల్స్ ఆక్సిమీటర్లో చూసిన రీడింగ్స్కి, ఇందులో చూసిన రీడింగ్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపించాయి. సో హార్ట్ రేట్ సెన్సార్ అనేది ఆల్మోస్ట్ అక్యురేట్ రిజల్ట్స్ని ఇస్తుంది. తర్వాత స్ట్రెస్ మానిటరింగ్ కూడా చాలా ప్రాపర్గా రిజల్ట్స్ చూపిస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఏ టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నది, ఏ టైంలో రిలాక్స్డ్గా ఉన్నది అనేది చెక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అది కూడా అక్యురేట్గానే చూపించినట్టు అనిపించింది. తర్వాత నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది అయితే స్లీప్ మానిటరింగ్. ఎందుకంటే స్లీప్ మానిటరింగ్లో అది చాలా రకాలుగా మన స్లీప్ని డివైడ్ చేసి, అంటే లైట్ స్లీప్, డీప్ స్లీప్, తర్వాత రెమ్ స్లీప్ అని, అంటే మనము మన డ్రీమ్ స్టేట్ని ఇలా రకరకాలుగా మన నిద్రని అనలైజ్ చేస్తూ ప్రతిరోజు ప్రాపర్ రిపోర్ట్ని అయితే అది చూపిస్తుంటుంది. దాన్ని బట్టి మన నిద్రని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ టైంకి ఎట్లా మనం ఎంత టైం నిద్రపోతే మనకు ప్రాపర్గా ఉంటుంది మన హెల్త్ పరంగా అయినా కూడా అనేది మనం చూసుకోవచ్చు. వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్గా మనం హెల్త్ యాప్లో చూడొచ్చు. ఇక ఈ బ్యాండ్కి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనేది బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. నేను 18th నాడు ఫుల్ ఛార్జ్ చేస్తే అది 27th వరకు పనిచేసింది. అంటే అరౌండ్ 9 days బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఇంప్రెసివ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. అంటే ఇవన్నీ, అంటే ఇప్పుడు 24/7 హార్ట్ రేట్ కనుక ఆపేసి ట్రూ స్లీప్ కూడా ఆఫ్ చేస్తే డెఫినెట్గా బ్యాటరీ లైఫ్ అనేది ఈజీగా 12 to 13 days, ఈవెన్ 14 days కూడా, వాళ్ళు క్లెయిమ్ చేసిన 14 days కూడా రావచ్చు. ఇక హెల్త్ యాప్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ స్టెప్స్, తర్వాత నేను నడిచిన కిలోమీటర్స్, క్యాలరీస్,
సో ఎవ్రీథింగ్ హార్ట్ రేట్. సో ఫస్ట్ స్టెప్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ డేటా, డిస్టెన్స్ కవర్ చేసింది, క్యాలరీస్ బర్న్ చేసింది, తర్వాత క్లైంబింగా, తర్వాత వాకింగా, రన్నింగా, ఇట్లా టోటల్గా చూడొచ్చు మీరు. తర్వాత వీక్లీ డేటాను కూడా చూడొచ్చు, అలాగే మంత్లీ డేటాను కూడా చూడొచ్చు. తర్వాత బ్యాక్ వస్తే హార్ట్ రేట్ మానిటరింగ్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే హార్ట్ రేట్ 61 to 121 BPM అని చూపిస్తుంది, అంటే మినిమం అండ్ మ్యాక్సిమం చూపిస్తుంది. తర్వాత మనం వీక్లీ డేటాను కూడా చూడొచ్చు అండ్ మంత్లీ డేటా. అండ్ చూడొచ్చు మీరు ఏ టైంకి హార్ట్ రేట్ ఎట్లుంది అనేది కూడా. మనం టైమింగ్స్లలో కూడా ఎప్పుడు ఎక్కువైంది, ఎప్పుడు తక్కువ అయింది అనేది కూడా హార్ట్ రేట్ అనేది చూడొచ్చు మీరు. స్లీప్ డేటాను చూడండి, అసలు చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. యూ స్లెప్ట్ ఫర్ 9 hours 39 minutes లాస్ట్ నైట్, ద క్వాలిటీ ఆఫ్ యువర్ స్లీప్ వాజ్ ఓకే. తర్వాత ఇక్కడ చూస్తే డీప్ స్లీప్ ఎన్ని అవర్స్ పడుకున్నాం, తర్వాత లైట్ స్లీప్ ఎంత, రెమ్ స్లీప్ ఎంత. రెమ్ స్లీప్ అంటే మనం డ్రీమ్ స్టేట్లో ఉన్న కండిషన్ అన్నట్టు. తర్వాత ఇక్కడ చూస్తే నైట్ స్లీప్ టోటల్, తర్వాత డీప్ స్లీప్ అంటే లెవెల్స్ చూపెడుతుంది, నార్మలా లేదంటే లోనా హైయా. సో ఇక్కడ చూడొచ్చు రెమ్ స్లీప్ నార్మల్, లైట్ స్లీప్ హై అని ఉంది. తర్వాత డీప్ స్లీప్ కంటిన్యూటీ పాయింట్స్ చూస్తే 62, సో లో అని చూపిస్తుంది. యావరేజ్గా 70 to 100 ఉండాలి. తర్వాత అవేక్ టైమ్స్ కూడా చూపిస్తుంది, బ్రీతింగ్ క్వాలిటీ కూడా చూపిస్తుంది చూడొచ్చు 98 points. సో ఇట్లా టోటల్ ఎవ్రీథింగ్ అసలు కంప్లీట్ డేటా అనేది మనకు ఇక్కడ చూడొచ్చు. తర్వాత న్యాప్ కూడా చూడొచ్చు. తర్వాత మనం ఏ టైమ్స్లలో లైట్ స్లీప్ ఎంత, రెమ్ స్లీప్ ఎంత, డీప్ స్లీప్ ఎంత అనేది కూడా మనం చూసుకోవచ్చు. అసలు టోటల్ క్రిస్టల్ క్లియర్గా మన స్లీప్ డేటాని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అసలు చెప్పాలంటే. మనకి ఇక్కడ కొన్ని టిప్స్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది. Most people who suffer from poor sleep quality have poor sleeping habits. These include irregular lifestyle habits అని ఇట్లా టోటల్ మనకు టిప్స్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంటుంది. వీక్లీ డేటాను అబ్జర్వ్ చేయొచ్చు, తర్వాత మంత్లీ, ఇయర్. తర్వాత SpO2 అనేది నేను టెస్ట్ చేసినప్పుడు, అంటే నేను అప్పుడప్పుడు ర్యాండమ్గా టెస్ట్ చేసింది ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత స్ట్రెస్ మానిటర్ ఇది కూడా చూడొచ్చు మనము. స్ట్రెస్ లెవెల్స్ అనేది 24 మినిమం అయితే 51 మ్యాక్సిమము, యావరేజ్ 36 నార్మల్ అని చూపిస్తుంది. హై, తర్వాత మీడియం, నార్మల్. సో టోటల్ డేటాను చూడొచ్చు. తర్వాత ఎక్సర్సైజ్ అనేది మనకు GPS ఉంటే ట్రాక్ చేయొచ్చు మనము, అంటే డివైస్లో GPS లేదు కానీ కాకపోతే ఫోన్ ద్వారా మనం GPS మన లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఒకసారి డివైజెస్లోకి వెళ్తే హానర్ బ్యాండ్ 6ని సెలెక్ట్ చేసుకుంటే, సో యాక్చువల్గా ఈ ఆప్షన్స్ అన్నీ నేను అన్బాక్సింగ్ వీడియోలో చూపెట్టిన. మీరు ఇవన్నీ చూడాలంటే, అంటే టోటల్ ఈ ఆప్షన్స్ అన్నీ కనుక తెలుసుకోవాలంటే అన్బాక్సింగ్ వీడియో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఒకసారి వాచ్ ఫేసెస్కి వెళ్తే యాక్చువల్గా టోటల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వాచ్ ఫేసెస్ అయినా టోటల్ ఇక్కడ సెట్టింగ్స్ గురించి అయినా కూడా నేను అన్బాక్సింగ్ వీడియోలోనైతే కవర్ చేస్తున్నా, మళ్ళీ చూపెట్టట్లేదు. ఈ డివైస్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అయితే ఇవి. ఇక కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా చెప్పాల్సింది SpO2 సెన్సార్. ఈ మధ్యకాలంలో SpO2 సెన్సార్ అనేది ఎంత యూజ్ అవుతుందో మనం చూస్తున్నాం. అయితే ఇందులో చూస్తే SpO2 రీడింగ్స్ అనేవి కొంచెం ఇన్అక్యురేట్గా అనిపించాయి. ఎలా అంటే పల్స్ ఆక్సిమీటర్లో 97 చూపిస్తే ఇందులో 99 చూపెట్టడం. సో అట్లా ఒకటి రెండు పాయింట్స్, అంటే మేజర్గా ఒక 2 పాయింట్స్ అనేది ఎక్కువ చేసి చూపెట్టడం. సో ఇట్లా ఇన్అక్యురేట్గా అనిపించింది రీడింగ్ అయితే. మేబీ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ అవ్వచ్చు. మరొక కాన్ వచ్చేసి రిమోట్ షట్టర్ ఆప్షన్. యాక్చువల్లీ ఇది చాలా మంచి ఫీచరే, కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ హానర్ అండ్ ఓవే ఫోన్స్లోనే వర్క్ చేస్తుంది. మిగతా ఫోన్స్ కూడా ఈ ఫీచర్ అనేది వర్క్ చేస్తే బాగుండేది. నెక్స్ట్ కాన్ వచ్చేసి ఆటో బ్రైట్నెస్ సెన్సార్. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది ఇచ్చుంటే బాగుండేది.
ఎందుకంటే మనము మాన్యువల్గా డివైస్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోయేది. సో ఆ ఫీచర్ అనేది మిస్ అయిపోయింది. సో నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ అయితే ఇవి. ఇక కంక్లూజన్కి వస్తే 3999 రూపీస్ పెట్టి ఈ బ్యాండ్ కొనొచ్చా లేదా అంటే కొనొచ్చనే చెప్తా. ప్రైస్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించినా కూడా ఈ బ్యాండ్ ఆఫర్ చేస్తున్న ఫీచర్స్కి అండ్ క్వాలిటీకి, ఎస్పెషల్లీ క్వాలిటీకి డెఫినెట్గా కొనొచ్చనే చెప్తాం. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ బ్యాండ్లో ఏం బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ప్రశాంత్ కార్తిక్. హ్యావ్ ఎ గుడ్ డే.